హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎంసెట్ 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే కొన్ని చూద్దామండి. ఏంటి అంటే లైక్ ఇదివరకు అయితే మనకి కొందరు అనుకుంటున్నారు జస్ట్ డేట్స్ అయితే మేబీ ఫిబ్రవరి 20కి రావచ్చు, 12కి రావచ్చు, 19కి రావచ్చు అనేసి కొందరైతే కొన్ని ఛానల్స్ వాళ్ళు అపోహలతో చెప్తున్నారు. సో మనం అట్లాంటిది ఉండదన్నమాట. డైరెక్ట్ మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తేనే, కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మన ఛానల్లో అయితే చెప్తాము. అండ్ అలాగే జెన్యున్ ఇన్ఫర్మేషన్తో మేము ఎందుకైతే వస్తాను. సో ఎందుకంటే ఏదో వ్యూస్ కోసం చేసేసి తర్వాత మీకు తెలియకుండానే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరగదు. సో వ్యూస్ కోసం చేస్తే మాత్రం ఇలా ఉండదు ఫ్రెండ్స్. జస్ట్ నేను చేసేది ఎందుకు అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియనికి మన ఛానల్తో సో మీకు గైడెన్స్ కల్పించి మిమ్మల్ని ఒక మీ డ్రీమ్ కోర్స్కి మిమ్మల్ని దగ్గర చేసేటటువంటి ప్రయత్నమే మనమైతే చేస్తున్నాం మన ఛానల్తో. సో ఇట్లాంటప్పుడు మన ఛానల్ అయితే నమ్మండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలాగే వీడియో ఏంటో ఇది చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఆఫ్టర్నూన్ అయితే మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే టీఎస్ఎంసెట్కి ఉన్నారో సో వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది ఈ డీటెయిల్ నోటిఫికేషన్. సో దీంట్లో ఏంటి వివరాలు అనేసి ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయినటువంటి టీఎస్ఎంసెట్ ఈ ఇయర్ నుంచి ఈఏపీ సెట్ అనేసి అయితే ఒక నేమ్తో అయితే వస్తుంది. సో దీనికి దరఖాస్తు తేదీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ అయినటువంటి లింబాద్రి ప్రకటించారు. సో ఇప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి, అంటే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 6th వరకు, అంటే ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను అయితే స్వీకరించనున్నారు. అంటే రిజిస్ట్రేషన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6th వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మే 9th తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అంటే సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగినటువంటి రిజిస్ట్రేషన్ తర్వాత సో మే 9th నుంచి మే 12th వరకు మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు, టీఎస్ఎంసెట్ ఎగ్జామ్స్. సో ఆ తర్వాత అంటే ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్స్ వాళ్ళందరికీ. నెక్స్ట్ వచ్చేసి ఈసారి జేఎన్టీయూ ఈ పరీక్ష నిర్వహించనుంది. సో లాస్ట్ ఇయర్ మనకి వివిధ రకాలైనటువంటి యూనివర్సిటీస్ అయితే పాల్గొని పేపర్ అయితే సెట్ చేశారు. బట్ ఈ ఇయర్ అయితే మనకి జేఎన్టీయూ అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నాయి అయితే చెప్తున్నారు ఇక్కడ మనకి. సో ఒక విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ న్యూస్ ద్వారా మనకి ఏంటి వచ్చిందంటే లైక్ జేఎన్టీయూ వచ్చేసి పేపర్ అయితే సెట్ చేస్తుంది ఈ ఇయర్ ఎంసెట్ పేపర్. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు అయితే మనకి 70% ఆఫ్ వెయిటేజ్ ఉంటుండే ఎగ్జామ్ పేపర్లో, బట్ ఈ ఇయర్ వచ్చేసి 100% వెయిటేజ్ అయితే ఉండబోతుంది. సో దీంట్లో వచ్చేసి మీరైతే అనుకోవచ్చు 100% ఉంటుంది కదా అనేసి. సో 100% ఉంటేనే బెటర్, ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే మీరైతే భావించవచ్చు. ఎందుకంటే లైక్ 70% ఉంటే అంతా మనకి హార్డ్ క్వశ్చన్స్ ఇస్తారు, కానీ 100% ఆఫ్ వెయిటేజ్ ఉంటే సిలబస్లో మనకి మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం మనకైతే ఈజీ క్వశ్చన్స్ అయితే రానున్నాయన్నమాట. సో 100% ఆఫ్ వెయిటేజ్ ఉంటే ఈజీ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో అదొక గుడ్ న్యూస్గా మీరైతే భావించవచ్చు. సో అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో పూర్తి కౌన్సిలింగ్ వీడియో అయితే నేను చేస్తాను ఫర్దర్గా మీ ఫ్యూచర్లో. సో ఎందుకంటే మన ఛానల్లో చాలా మందికి లాస్ట్ ఇయర్ అరౌండ్ 4,000 మెంబర్స్కి అయితే మన ఛానల్ ద్వారా సీట్స్ అయితే వచ్చినాయి. సో వివిధ రకాలైనటువంటి కోర్సెస్లో. సో ఈ ఇయర్ కూడా మీరైతే నమ్మొచ్చు, ఎలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నుంచి అయితే ఇవ్వబోదు. సో నెక్స్ట్ వీడియోలో మీకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి గ్రూప్స్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇంజనీరింగ్లో సిఎస్సి అండ్ ట్రిపుల్ అండ్ ఏరోనాటిక్స్, సో ఇందులో వివిధ రకాలైనటువంటి కోర్సెస్లో సో భాగంగా ఇంపార్టెంట్ కాలేజెస్ ఏమున్నాయి ఆల్ ఓవర్ తెలంగాణలో అండ్ ఏపీలో, ఇంపార్టెంట్ టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజెస్ ఏమున్నాయో ఆ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఇన్ కేస్ మీకు వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్కి కొంచెం ఇంతమంది చూస్తున్నారు అంటే ఒక్కరి కోసమైనా నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. కామెంట్ అయితే చేయండి అన్న అనేసి. సో తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.